శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి చేతిలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం విలవిలలాడుతుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాడని మండిపడ్డారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని కడియం శ్రీహరి అనడం సిగ్గుచేటన్నారు. పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇలా ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం పల్లగుట్టలో స్వయంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా కడియం శ్రీహరి గారికి? గ్రామ పంచాయతీకి నిధులు ముందుగా గ్రామంలో ఇంటి పన్ను నీటి పన్ను ఏమంటే ఆ నిధులు, 15th ఫైనాన్స్ మరి జాతీయ స్థాయి నుండి వచ్చే నిధులు, స్టేట్ ఫైనాన్స్ నుండి వచ్చే నిధులు, ఈజీఎస్కి సంబంధించిన నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామ పంచాయతీలోనే ఖాతాలోనే డబ్బులు పడతాయి. ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా బ్లాక్మెయిల్ చేసి మసిబూసి మారడికాయ చేసి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అధికార దుర్వినియోగంతో బెదిరించి అదిరించి నవీన్ నాయక్ను అక్కడ యునానిమస్గా డిక్లేర్ చేయగానే గార్లగడ్డ నుండి ఎత్తుకపోయినట్ట. సిగ్గుండాలే, మళ్ళీ రేపు తెల్లారంగా వస్తాడు, ఆయనే వచ్చి కడియం శ్రీహరి దిష్టి బొమ్మ తగలబెడతాడని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూసే కడియం శ్రీహరి పప్పులు ఉడకవు.